హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గంగా సే టు జెడ్. ఈరోజు మనం తీసుకోబోయే రెసిపీ పాలకూర పప్పు అండి. సో ఈ పాలకూర పప్పు అనేది చాలా ఈజీగా సింపుల్ ట్రిక్స్తో ఎలా చేయాలి వితిన్ 10 మినిట్స్లో మనకు అయిపోయేలాగా చెప్తున్నాను. వీడియోలో నేను తీసుకునేది చిన్న చిన్న వీడియోస్ అండి. సో ఈజీగా అయిపోయేలాగా ఎలా చేయాలి, మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిగా రెసిపీస్ వస్తాయి అనేది చూస్తున్నాం. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఒక కట్ట పాలకూర తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను నేను. సో చాలా తక్కువ కందిపప్పు వాడుతున్నాను, ఒక పూటకు యూజ్ అయ్యేలాగా. కందిపప్పు, ఒక 5 పచ్చిమిర్చి, 4 టమాటోస్ తీసుకొని బాగా కడిగేసి, ఇదిగో టమాటో నేను ఇలా చూపించాను కదా, ఓన్లీ 1 టమాటో మాత్రం లోపల పల్ప్ తీసేసి పెట్టుకోవాలండి. మిగతావన్నీ 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆ టమాటో కూడా ఎందుకు అలా తీసుకున్నాను అంటే, చింతపండు నార్మల్గా మనం పప్పులో వేస్తే పప్పు ఉడకదు. ఈ ట్రిక్ యూజ్ చేసామంటే చింతపండు ఎక్స్ప్లోయిడ్ అవ్వదు బయటికి. అలా అవ్వకుండా పప్పు నీట్గా ఉడుకుతుంది, యాజ్ వెల్ యాజ్ చింతపండు కూడా మనం సెపరేట్గా పీసుకుని పులుసు కానీ పోసామంటే అది పచ్చి వాసన వస్తుంది. అలా రాకుండా మనం ఇందులోనే వేసేస్తాం అన్నమాట. సో మీరు పప్పు టమాటాకైనా టమాటోతో ఏ పప్పు చేసినా కానీ మీరు ఈ ట్రిక్ యూజ్ చేశారంటే చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇలాగా మీ పాలకూర అంతా దాంట్లో వేసేసుకుని చూపించిన విధంగా మొత్తం పాలకూర అందులో వేసుకొని ఒక 250 ml ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో పోసి, నేను 250 ml ఆఫ్ వాటర్ తీసుకున్నా అండి, దాంట్లో పోసి సో ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసుకుంటాం. సో ఇది ఇలా చేస్తే వెంటనే ఇంకా తీసిన వెంటనే ఇంకా మనం తాలింపు పెట్టుకునే ప్రాసెస్ అండి. సో చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్ అనమాట. సో కుక్కర్ ఒక 3 విజిల్స్ వస్తే చాలు. నార్మల్గా చుక్కాకు కనుక యూజ్ చేసామంటే మనకి చింతపండు అవసరం లేదండి. బై డిఫాల్ట్ చుక్కాకు పుల్లగానే ఉంటుంది. మనం పాలాకు తీసుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు యూజ్ చేసాం. సో మనం వాటర్ని సపరేట్ చేసేసుకుని ఇంకా పప్పు గుత్తితో మనం పాముకునేసామంటే కావాల్సినంత చిక్కగా కావాలనుకున్న వాళ్ళు నీళ్ళు పోసుకోకుండా అలానే వదిలేయచ్చు. పలుచగా కావాలనుకున్న వాళ్ళు నీళ్ళు పోసుకోవచ్చు. సో ఇంకా నేను ఇక్కడ ఏం మిస్ చేశాను, ఉప్పు పసుపు వేయలేదు, పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా కారం వేసుకోవట్లేదు నేను. బై డిఫాల్ట్ ఇంకా అలానే చిటికెడు పసుపు, ఉప్పు వేసుకొని ఇంకా ఒక స్టవ్ మీద ఆన్ చేసుకుని ఒక 2 సెకండ్స్ స్టవ్ మీద పెడితే ఆ పసుపు వాసన పోతుంది. సో ఇంకా తాలింపు చేసేసుకుని లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసామంటే ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకున్నామండి. మొత్తం అందులోకి తిరగపోసేసుకొని కొన్ని నీళ్ళు వేసి పప్పు ఉడికించుకోవాలి. ఇలాగా మరిగిన తర్వాత చూడండి మొత్తం తాలింపు దినుసులతో కలుపుకొనేయాలి బాగా. సో చూపించిన విధంగా బాగా బాయిల్ చేసుకునేసి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. సో ఇది కనుక మనం వేడి రైస్ తీసుకుని అందులోకి వేసుకుని నెయ్యి కనుక జోడించామంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో ఇలాంటి ఈజియెస్ట్ అండ్ సింపుల్ ట్రిక్స్తో మనకి ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ ఇంకా ఫాస్ట్గా కావాలి అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గంగా సే టు జెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.